ఎక్కడ ఉంటారు? మీ ఊరు ఎక్కడ? పొసనపేట. కోసాయిపేట. మీకు ఇక్కడి చార్జెస్ ఎంత అవుతాయి? మీ బస్కు ఇక్కడి కిరాయి ఎంత అవుతుంది? బస్ కిరాయి 150. 150 అయితే అయితే రేపటి నుంచి వెళ్ళి ఈ బతుకమ్మ దసరా స్టార్ట్ అయిపోతున్నాయి కదా, అయితే టికెట్ రేట్లు 50% పెంచిళ్ళు. ఇప్పుడు మీకు 150 అయితే అంటే రేపటి నుంచి వెళ్ళి 225, 230 అవుతుంది. అబ్బా బాబరే, ఏం చెప్తారు దాని గురించి? మరి సగం పెంచిళ్ళు డైరెక్ట్. వ్యవసాయం అది కానీ గంత పెంచండి ఎందుకని? అంటే ఇప్పుడు బతుకమ్మ కోసం స్పెషల్ బస్సులు పెట్టిళ్ళు, డైరెక్ట్ 50% పెంచండి. మరి ఏం చెప్తారు? ఇక మనకు వచ్చే ఓట్లు బాగా గుర్తాం. ఇప్పుడు మరి ఓటు ఎవరికి వేసిళ్ళు మీరు? ఓటు ఎవరికి వేసిళ్ళు? రేవంత్ రెడ్డికి వేసినా వాడిని ఇప్పుడు వచ్చే బీజేపీకే వస్తాం. బీజేపీకి వేస్తారు. ఎందుకు బీజేపీ? మరి ఇంతకుముందు వాడు కన్న తండ్రి, దేశాన్ని కాపాడుడు ఆయనే, మంచి మనిషి ఆయనే. మేము మొత్తం మా పెద్ద మనుషుల పిల్లలు అయితే చాలా బీజేపీకి, ఈడికేది ఓటు రేపు ఆడికేది. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? ఓ నైట్ 8 ఓట్లు ఉంటాయి. 8 ఓట్లు అన్ని బీజేపీకే కుదురుడు. ఈడికే ఇదివరకే 2 సార్లు వేసిన బీజేపీ. అంతేనా? మరి ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయితే కావచ్చు. ఏం లేదు, అంతా ఇది అంతా మన సిసిసి అంతా దరిద్రం ఉండకూడదు, ఏడా దొరకలే. ఈ హైడ్రా అని చెప్పి ఇవన్నీ కూడా చేస్తున్నాడు కదా, మరి అవన్నీ ఏ అడ్ర వేసినా ఏ చేసినా వేస్ట్ మనిషాడు సిసి గలీ. ఇంకా మళ్ళీ ఓటు వేస్తారా మరి? ఇక మళ్ళీ ఆయనకి ఎక్కడ వేస్తాడు సిసి. మరి రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు నేనే వస్తా మళ్ళా అంటుండు కదా. రేవంత్ రెడ్డి ఏది మున్న మళ్ళీ వినకపోతాడు. వీడికేసే మోడీకే. అంతేనా? పక్క మోడీకే. ఓకే దాదా.